హాయ్ అండి. ఈ వీడియో తీసి కూడా వారం రోజులు అవుతుంది. అప్లోడ్ చేయడానికైతే నాకు టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇది డ్రెస్ అనమాట. వస్తూ ఉంటాయి కదా మిషన్ దగ్గరికి. ఇదైతే రిలేటివ్స్ అమ్మాయి కుట్టించుకుంది. సైడ్న పాకెట్, ఇంకా శారీతో లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటారు కదా అదనమాట. ఒక చున్నీ, ఒక లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చింది. కుట్టి ఇచ్చేసానమాట. మనం ఊరికి వెళ్తున్నామంటే ముఖ్యంగా టైలర్స్ అనమాట బోల్డ్ అంత హడావిడి ఉంటుంది. మనం ముందుగానే బట్టలు తీసుకున్నాం కాబట్టి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే ఇంకా వెళ్ళిన మనం ప్రశాంతంగా ఉండలేరు. ఇంకా మనకి ఫోన్లు చేసి విసిగిస్తూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ముందుగానే ఏ టయానికి ఇచ్చేయో ఆ టయానికి ఇచ్చేస్తాను. తొందరగా ఎక్కడికి వెళ్ళానంటే 4-5 రోజులు ఉండేసి వస్తానన్నమాట. ఇదిగో చూడండి, ఇది ఒక లాంగ్ ఫ్రాక్. ముందుగానే కొలతలన్నీ ఆది లేదు, కొలతలన్నీ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఈ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. ఇది కూడా శారీ అనమాట. ఇది ఫ్రిల్స్తో కుట్టిన లాంగ్ ఫ్రాక్. ఇందాక చూపించాను కదా, అది అంబ్రెల్లాది. ఫ్రిల్స్తో కుట్టింది నీట్గా వచ్చిందనమాట. చాలా బాగుంది. పైన బ్లౌజ్కి వచ్చినవి హ్యాండ్స్కి వేశాను. వాళ్ళు హ్యాండ్స్కి వేయమన్నారు. బాగా వచ్చింది. ఇది కింద ఇంకా ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఇది ఉంటుంది కదా చిన్న లేసు, అది శారీకి వచ్చిన లేసే తర్వాత అటాచ్ చేస్తున్నాను. అది అటాచ్ చేసిన తర్వాత ఇంకా బాగుందన్నమాట. లుక్ వైజ్గా కూడా చాలా లుక్ వచ్చేసింది. ఇంకా ఇచ్చేసి వెళ్ళానంటే నాకు ఆ టెన్షన్ ఉండదు. ఎవరి బట్టలు వాళ్ళకి నేను 2 రోజుల ముందు నుంచే ఆపేస్తానమాట. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మిషన్ దగ్గర తీసుకోను. ఇంకా మళ్ళీ నేను తీసుకొని ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాను. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేము, అందుకని చెప్పింది. ఇదిగో చూడండి, లేసు వేసినాక చాలా బాగుందన్నమాట డ్రెస్ కూడాను. ఇంకా మొత్తం సర్దుకొని ఉదయాన్నే లేకంగానే మిషన్ పెట్టేశాను. మధ్యాహ్నం నుంచి ఊరికి వెళ్ళాలని చెప్పేసి ఇంక ఇప్పుడు అంతా అయిపోయింది. కటింగ్ అయితే అయిపోయిందేసరికి ఇల్లంతా పీసులు పడతాయి కదా, కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఇంకా మొత్తం అయిపోయి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత టైం ఉందన్నమాట. నేను రెడీ అయ్యి ఇంకా 2 బ్లౌజులు ఎక్స్ట్రానే కుట్టాను. టైం ఉండేసరికి మళ్ళీ ఇవి కూడా అర్జెంట్, ఇవి కూడా వచ్చినాకైనా నేను కుట్టివ్వాలి. ఇదేదో వెళ్ళేటప్పుడు కుట్టుకొని పెట్టి వెళ్ళానంటే వచ్చి నాకు స్టిచ్ చేసేసేయచ్చు అని చెప్పేసి ఇవి కూడా కుట్టి పక్కన పెట్టేశాను. ఇవంతా వీడియో తీసానంటే నాకు టైం సరిపోదని చెప్పేసి వీడియోలు ఏం చేయకుండా తొందరగా కట్ చేసి కుట్టేశాను. పని అంతా అయినాక టైం ఉండే టైంలో ఈ 2 బ్లౌజులు కుట్టాను అనమాట. ఇంత స్పీడ్గా మనం పనులు చేసుకొని కుడితే చాలానే రోజుకి చాలా బట్టలు కుట్టచ్చు అని అనిపించింది ఆ రోజు నాకు. మబ్బు అయితే బాగా పట్టిందనమాట ఆ రోజు. ఇంక ఇల్లంతా క్లీన్ చేశాను. ఊరు వెళ్ళే ముందు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ సర్దుకొని వెళ్ళానంటే ఇది వచ్చినాక కూడా నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నీట్గా సర్దుకొని వెళ్ళాను. ఇక మధ్యాహ్నం నుంచి ఊరు బయలుదేరాను అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవుదామని చెప్పేసి ఇక్కడ ఒక వీడియో మాట్లాడారు కానీ వాయిస్ అంత బాగా రాలేదు, అందుకని తీశాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. పిల్లలకి హాలిడేస్ అయిపోయినాయి కదా, మా చెల్లి పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరిని తీసుకొని వాళ్ళ ఊరే వెళ్తున్నాను అనమాట. పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు కాబట్టి ఈసారి ఇలా రెడీ అయిపోయాను చక్కగా. ఇంకా మా మరిది ఉన్నాడు కదా, మా చెల్లి వాళ్ళ ఆయనే, వాళ్ళే కారు అనేది తీసుకొచ్చారు అక్కడ నుంచి. మళ్ళీ బస్సులో అయితే ఒకటే బస్సు, అంతసేపు కూర్చోలేరు, పిల్లలు విసిగిస్తారని చెప్పేసి తీసుకెళ్తున్నారు. ఇంకా నేను వెళ్ళే టయానికి మా పిల్లలు చూడండి ఎలా అడ్డుపడుతున్నాయో, అసలుకి వెళ్ళనివ్వట్లేదు. కాళ్ళకి చేతులకి అసలుకి విసిగిస్తూ ఉన్నాయి అన్నమాట, అడ్డుపడుతున్నాయి. కుక్కల్ని పెంచుకున్న ఇంత విశ్వాసంగా ఉంటాయో లేవో నాకు తెలియదు కానీ పిల్లులకు కూడా ఇంత విశ్వాసం ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు ఎంత నేను వెళ్తుంటే అడ్డం పడుతున్నాయి, చుట్టుకుంటున్నాయి, అసలు వెళ్ళనీయట్లేదు. నేను చీర కట్టుకుంటేనే అర్థమైపోయింది ఎక్కడికో వెళ్తున్నానని చెప్పేసి. ఇంకా చూడండి, డోర్ వేసి నేను బయటకు వచ్చినా కూడా ఇంకా అరుస్తా గోలగోలు చేస్తున్నాయి. కొంచెం దూరం వెళ్ళినా కూడా డోర్ ఎక్కేసి దూకొచ్చేసినాయి. చూడండి, రోడ్డు మీదకి వచ్చేసినాయి అన్నమాట. మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాను. అసలుకి వైట్ పిల్లి ఉంది కదా, అదైతే అస్సలు వదిలిపెట్టదు. ఇంకా నా వెంట పడతానే ఉంది. చూడండి ఎలా అల్లరి చేస్తుందో. ఇంకా వీడియో తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి దాని లోపల పెట్టి తలుపేసి వచ్చేసాను అనమాట. ఇక్కడ పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నారు. పిల్లల్ని కూడా ఇంకా వెళ్ళినాక రెడీ అవ్వలేదన్నమాట. నేను ఇంకా జడలు అయితే వేస్తున్నాను పిల్లలకి. ఇంకా మధ్యాహ్నానికి కదా రెడీ అవ్వచ్చులే అని టయానికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వచ్చు అని రెడీ అవ్వలేదంట.
నేను వెళ్ళంగానే పిల్లలు తలస్నానం చేసి చిక్కు అది తీసుకొని తల ఆరబెట్టుకొని ఉన్నారు. నేను వెళ్ళంగానే చక్కగా జడ అనేది వేసేసాను. పిల్లలకి ఆడపిల్లలు ఉంటే ఇలానే ఉంటాయి. మా పాప జుట్టు అంతా ఊడిపోయిందండి. చాలా జుట్టు అనేది ఊడిపోయింది. 10th ఉన్నప్పుడు ఫుల్ స్ట్రెస్గా ఉంటారు కదా, ఆ ఒత్తిడికే జుట్టు అంతా పోయిందనమాట. ఇంకా ఎక్కడ చూస్తున్నాను మా అమ్మ వాళ్ళ పంచలో తేనెటీగలు అనేది పెట్టినాయి. అది మా వర్షుని కుట్టిందంట. అదే చూపిస్తుంది. చేతులు పైకెత్తవాక పైన తేనెటీగ ఉంది, కుట్టిద్ది నీకు అని చెప్పి చెబుతుంది. ఇంకా ఆడపిల్లలకి జడలు వేయాలంటే అదొక సరదా అనమాట. ఇంకా మా అమ్మాయికి అయితే వేసేసాను. ఇంకా మా చెల్లి వాళ్ళ పాపకు కూడా వేస్తున్నాను. మగపిల్లలది ఏముందండి, ఊరిక ప్యాంట్ షర్ట్ వేసుకొని అయిపోయింది. ఆడపిల్లలకి అలా కాదు, చాలానే ఉంటాయి. జుట్టు అనేది ఊడిపోకుండా చాలా మెయింటెనెన్స్ అనేది తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా కష్టం అన్నమాట జుట్టును కాపాడుకోవటం. కానీ మా పిల్లలు చాలా బాగానే ఉంటాయి. కానీ మా అమ్మాయి చాలా వరకు హాస్టల్లో ఉంటుంది కాబట్టి మన చేతుల్లో ఉండేది వేరు. వాళ్ళు సొంతగా తలస్నానాలు చేయటం, జుట్టులు ఇంకా కొబ్బరి నూనె పెట్టుకోవడం, వాళ్ళకి అంత మెయింటెనెన్స్ ఉంది కదా, జుట్టు అనేది చాలానే ఊడిపోయిందనమాట. ఇంకా మా వర్షకు కూడా ఇక్కడ జడ వేసేసాను. చక్కగా రెడీ అయిపోయి ఇక బయలుదేరామన్నమాట. అక్కడి నుంచి మా ఊరు నుంచి అద్దంకి వెళ్ళాలి కదా, కారులోనే కాబట్టి పెద్దగా ప్రయాణం చేసినట్టు అసలు అనిపించేది ఈసారి మటుకి. ఎప్పుడు బస్సుకు వెళ్తే నాకు చాలా విసుగ్గా ఉండేది. ఈసారి ప్రశాంతంగా, అది కూడా వాతావరణం బాగుంది. ఇంకా ఏసీలోనే కాబట్టి పెద్దగా ఇది అనిపించలేదు నాకైతే. బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఈసారి అమ్మను కూడా తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వీడియోలు తక్కువ. అసలు మీరు ఈ వారం రోజులు అంటే గమనించుంటే నేను వీడియోలు అనేది చాలా తక్కువగానే అప్లోడ్ చేశాను. మనకి ఇష్టపడితే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. పక్కన వాళ్ళకి ఇష్టం లేకుండా వీడియోలు అప్లోడ్ చేయటం తప్పు కదా, అందుకని నేనైతే పెట్టలేదు. నాకు సంబంధించిన వీడియోలే వస్తాయి. ఇంకా వేరే వీడియోలు అనేది నేను తీను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను నాకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఇంక ఈసారి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోలు అనేది చాలా తక్కువ తీసాను అనమాట. ఎందుకో తీయాలనిపించలేదు. ఇంకా వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా వెళ్ళాము. బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఇది మా తమ్ముడిది అనమాట. వీళ్ళతే గృహప్రవేశం మొన్న జరిగింది కదా, ఇంకా ఇక్కడ అయితే ఆగాము. ఆగి కొంతసేపు మాట్లాడి మళ్ళీ బయలుదేరాము. ఈ హోటల్ వాడు చూసుకుంటాడు. ఇంకా హైవే మీద అనమాట. ఇది ఉప్పుగుండూరు వెళ్ళేటప్పుడు హైవే మీద కనిపిస్తుంది ఈ హోటల్ అనేది. ఇక్కడ ఆగి కాసేపు అమ్మని ఇక్కడ దించేసి వెళ్ళాము. ఎందుకంటే మేము ఊరు వెళ్ళటానికి కారణం మా పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి. ఒక 2 రోజులు నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి అమ్మని ఇంటికి వెళ్ళమని వీళ్ళ హోటల్ దగ్గర ఆపేసి అమ్మనైతే దించి బయలుదేరామన్నమాట. చాలా ప్రశాంతంగా జరిగింది ఈరోజు జర్నీ అయితే. చాలా బాగుంది. పిల్లలు హాలిడేస్లో ఉన్నాయండి, బయటకు వెళ్ళడానికి ఎక్కడికైనా కుదిరిద్ది. అదే చిన్నపిల్లలు అప్పుడు. ఇంకా పిల్లలు కొంచెం ఎదిగారంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. వాళ్ళ కాలేజీలని అవన్నీ ఇవన్నీ తిరుగుతూ ఉండాలి. ఇంకా వెళ్ళంగానే ఒక 5 నిమిషాలు అలా ఉన్నారు. ఇది మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేశారు. చూడండి ఎలా ఆడుతున్నారు. అసలుకి నేను వీడియో తీసినానని మా చిన్ను పక్కకి వెళ్ళిపోయాడు, కానీ ఇక పిల్లలందరూ ఆడుతున్నారు. ఇంకా వెళ్ళామంటే తెలుసు కదా, మా అమ్మ కూడా మాతో లేదు. ఇక పనులన్నీ మేమే చేసుకొని ఇంక వెళ్తే కబుర్లు ఎలా ఉంటాయో తెలుసు కదా, మా చెల్లి నేను స్టార్ట్ చేస్తాము. ఇక నైట్ పడుకునే ముందు కూడా కబుర్లు ఆగవు, చెప్పుకుంటానే ఉంటాము. ఇంకా అన్ని కబుర్లనే ఉంటాయి అన్నమాట. మా చెల్లి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మరి అందరు సిస్టర్స్ అలా ఉంటారో నాకు తెలియదు, కానీ మేము మట్టుకి బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటాము. ఎప్పటికీ ఇలానే ఉండాలని అనుకుంటూ ఉంటాం అన్నమాట ఎప్పుడు. ఇంకా అది ఈరోజు వీడియో అండి. ఇక ఎక్కువ వీడియో తీయాలని నాకు ఉంది, కానీ ఇంకా తీయలేకపోయాను. టైం కూడా సెట్ అవ్వలేదు. దొరికిన వరకు వీడియో వరకు తీసుకొని ఇంకా ఎవరిని విసిగించకుండా నా వీడియోలు ఇలా ఉన్నాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. ఇంకా లాంగ్ వీడియోలు ఏమైనా ఉంటే కొత్త ఇంటి వీడియోలు పెట్టమంటున్నారు మా పిన్ని వాళ్ళ ఇంటి, అది కూడా పెడతాను నెక్స్ట్ డే. ఈ వీడియో మటుకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చాలామంది అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. ఆ వీడియో కూడా వస్తుంది నిదానంగా.
వాతావరణం చూడండి చాలా చల్లగా ఉంది. వర్షం అయితే పడిందనమాట ఆ రోజు కూడా బాగానే. టైం అప్పుడు 6:30, 7 అవుతుంది. ఇక బయట కూర్చొని టీలు కాఫీలు తాగేసి ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఈ 4 రోజులే మళ్ళీ హడావిడిగా మన లైఫ్ మనది. ఓకే, బాయ్ అండి.